నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రంగారెడ్డి జిల్లాలో ఉన్న అతి ప్రాచీన ఆలయాలలో చేవెళ్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం విశేష ప్రాశస్త్యాన్ని పొందింది. అతి పవిత్రమైన ఈ ఆలయం నిత్య ధూపదీప నైవేద్యాలతో భక్త సందోహంతో అలరారుతోంది. జిల్లాలో సాక్షాత్తు తిరుపతి అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన ఈ దివ్యాలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం రండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామి కొలిచిన వారికి కొంగు బంగారంగా, అభీష్ట వరసిద్ధి ప్రదాతగా వాడవాడలా వెలుగొందుతున్నాడు. అలా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన పుణ్యధామం చేవెళ్ల. హైదరాబాదుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలోని గుట్టపై ఆపదముక్కుల వాడైన ఆ స్వామి కొలువయ్యాడు. ఇక్కడి ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉండటానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం రంగదాసుడు నిర్మించిన ఆలయం శిథిలమవ్వడంతో పశువులు మేపడానికి వచ్చిన కాపర్లు ఆ ఆలయ స్థానంలోనే చిన్న చిన్న రాళ్లతో ఆలయాన్ని నిర్మించి వెంకటేశ్వర స్వామివారి ఆ దేవతా ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు జరిపించేవారు. ఒకరోజు భీమన్న అనే అంధుడు అక్కడికి వచ్చి కాపరులు ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి తోడ్కొని పొమ్మని అడిగాడట. కాపరులు తాము నిర్మించిన ఆలయాన్ని చూపించి అనంతరం భీమన్న అభ్యర్థన మేరకు కోనేటికి తీసుకువెళ్లి స్నానం చేయించారట. అద్భుతం జరిగినట్లు చూపు వచ్చిందిట. దాంతో మిక్కిలి సంతోషించిన భీమన్న కాపరులకు కృతజ్ఞతలు తెలుపుతూ తానొక వెంకటేశ్వర స్వామి భక్తుడనని, స్వామి అభీష్టం మేరకు చేవెళ్ల గ్రామానికి వచ్చానని విషయం చెప్పాడట. అనంతరం భీమన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తిలోనే అక్కడే తరిస్తూ అక్కడొక గుడిని నిర్మించాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. చేవెళ్ల వెంకటేశ్వర స్వామిగా ఖ్యాతిగాంచిన ఈ పవిత్ర స్థలిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. సుమారు 450 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయాన్ని 1305వ సంవత్సరంలో రంగదాసుడనే భక్తుడు నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయానికి సమీపంలో ఉన్న పుష్కరిణిలో స్వామివారి శిలా విగ్రహం దొరికిందంటారు. దసరా పర్వదినాలలో స్వామివారికి ఇక్కడే చక్రతీర్థ సేవను నిర్వహిస్తారు. అతి ప్రాచీనమైన ఈ దివ్యాలయం గోపురం, ప్రాకారాలు అలనాటి కట్టడాలకు నిదర్శనంగా దర్శనమిస్తాయి. విశాలమైన ఆలయ ప్రాంగణం, ప్రశాంతమైన పరిసరాలు, ప్రకృతి అందాలు ఈ ఆలయం సొంతం. ప్రాచీనమైన మండపాలు, కట్టడాలతో ఆధ్యాత్మిక సుగంధ పరిమళాలు వెదజల్లే సుందర ధామంగా ఈ దివ్యస్థలి భక్తులకు కానవస్తుంది. ఆలయానికి చేరుకున్న భక్తులకు ఆలయ ప్రధాన ద్వారం మీద లక్ష్మీ వెంకటేశ్వరుల మూర్తులు దర్శనమిస్తాయి. ఈ మూర్తులకు కుడి ఎడమగా హనుమంతుడు, గరుత్మంతుడు కానవస్తారు. ఆలయానికి ముందు భాగంలో మొదట భక్తులు రాతి పాదాలను దర్శించుకుంటారు. వాటిని స్వామివారి పాదాలుగా భక్తులు భావిస్తారు. ప్రధానాలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం కానవస్తుంది. పంచలోహ నిర్మితమైన ఈ ధ్వజస్తంభం సుమారు 40 అడుగుల ఎత్తుతో అలరారుతోంది. ఈ ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణల వల్ల సర్వశుభాలు కలుగుతాయంటారు. ఈ ధ్వజస్తంభానికి సమీపంలో బలిపీఠం కానవస్తుంది. ధ్వజస్తంభానికి క్రింద స్వామివారి ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడు, హనుమంతుడు కొలువయ్యారు.
భీమన్న నిర్మించిన ఆలయం కూడా అనంతర కాలంలో శిథిలమయ్యింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఓ రైతు తన పొలాన్ని నాగలితో లోతుగా తవ్వడానికి అక్కడున్న ఓ శిలనే నాగలిపై పెట్టి పొలాన్ని దున్ని ఇంటికి వెళ్లాడట. ఆ మర్నాడు తిరిగి పొలానికి వచ్చి చూడగా నాగలిపై తాను అంతకు ముందుంచిన శిల కనిపించలేదట. రైతు అక్కడ వెదకగా శిల పూర్వపు స్థానంలో కనిపించిందట. ఎవరో దాన్ని అక్కడ పెట్టారని భావించిన రైతు తిరిగి ఆ శిలను నాగలిపై ఉంచి ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించగా ఆ శిల దొర్లుకుంటూ వెళ్లి యథాస్థానంలో నిలిచిందట. ఈ పవిత్ర సంఘటనకు భయకంపితుడైన రైతు గ్రామ పురోహితుడైన తిరుపతి భట్లకు చెప్పగా ఆ మర్నాడు ఆయన గ్రామ పెద్దలతో కలిసి శిలను సందర్శించాడట. సరిగ్గా అదే సమయంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ శిలయందు ప్రత్యక్షమై తనను చేవెళ్లగుట్టపై ఇంతకు పూర్వమున్న ఆలయంలోనే ప్రతిష్ఠించమని చెప్పి అంతర్ధానమయ్యాడట. తిరుపతి భట్ల అది పూర్వజన్మ సుకృత ఫలంగా భావించి ఆ శిలను ప్రతిష్ఠించి ఆలయాన్ని అభివృద్ధి చేశాడట. అనంతర కాలంలో అనేక మంది భక్తులు ఆ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుంటారు. మాండుక మహర్షి తపస్సు చేసిన దివ్యస్థలంగా అలరారుతున్న ఈ దివ్యధామంలోని గర్భాలయం సదా శ్రీ వెంకటనాథుడి నామస్మరణతో మారుమ్రోగుతుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. మకర తోరణంలో కాంతులీనుతూ కానవచ్చే ఆ స్వామి తిరునామంతో కిరీటాన్ని ధరించి దర్శనమిస్తారు. పుష్పమాలాలంకృతుడైన స్వామి లక్ష్మీదేవితో సహా కానవస్తాడు. గర్భాలయంలో స్వామితో పాటు ఆళ్వార్లు, ఇతర దేవతామూర్తుల దర్శనం కలుగుతుంది. గర్భాలయం బయట వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తి కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయుడు. అంజనీపుత్రుడైన ఆ స్వామి ఇక్కడ అభీష్ట వరసిద్ధి ప్రదాతగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో చూడండి. ప్రధానాలయానికి సమీపంలో మరో ప్రక్క శ్రీరామదూత భక్తాగ్రేసరుడు హనుమంతుని ఆలయం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రానికి హనుమంతుడు క్షేత్రపాలకుడు. ఇక్కడ హనుమంతుణ్ణి కుంట హనుమానులు అని పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం జరిగే సమయానికే ఈ దేవాలయం పడిపోయిందంటారు. దీనిని హనుమంతాచార్యులు నిర్మించారని శాసనాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలో కొలువైన హనుమంతుడు సింధూర వర్ణంలో అభీష్ట వరసిద్ధి ప్రదాతగా దర్శనమిస్తాడు. స్వామిని దర్శించుకున్న భక్తులు శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ భక్తితో స్వామికి కైమోట్పులర్పిస్తారు. భక్తులు అనంతరం ఇదే క్షేత్రంలో కొలువైన ఇతర దేవీ దేవతలను, ఇతర పవిత్ర స్థలాలను దర్శించుకుని ఆయా దేవతలకు కైమోడ్పులర్పిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. మనోహరంగా ప్రశాంతతకు వేదికలా దర్శనమిచ్చే ఈ దివ్యాలయ ప్రాంగణంలో ఓ ప్రక్క అశ్వత్థ వృక్షం ఉంది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందంటారు. ఆ కారణంగా రోజూ వందలాది మంది భక్తులు ఈ అశ్వత్థ వృక్షం చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. ఈ అశ్వత్థ వృక్షం క్రింద నాగబంధం కానవస్తుంది. తమ సుఖ సంసార ప్రాప్తికి మహిళా భక్తులు ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఆలయానికి సమీపంలో మరో ప్రక్క శివాలయం ఉంది. అపార కరుణా సముద్రుడు, ఆశ్రిత రక్షకుడైన మహేశ్వరుడు ఈ ఆలయంలో లింగ రూపంలో దర్శనమిస్తాడు. ప్రతిరోజు రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు జరుపుకునే మహేశ్వర లింగ దర్శనం వల్ల మానసిక శాంతి పెరుగుతుందంటారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క నవగ్రహాలయం కానవస్తుంది. ఇక్కడ కొలువైన నవగ్రహాల దర్శనం వల్ల సర్వ గ్రహబాధలు తొలగి ఆత్మశుద్ధి కలుగుతుందంటారు. ఇక్కడున్న నవగ్రహాలకు అభిషేకాలు, పూజలు నిర్వహించి ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. శ్రీ వెంకటేశ్వర ఆలయానికి 1 కిలోమీటరు దూరంలో ఆంజనేయ స్వామి మరో దేవాలయం ఉంది. పురాతన గుడిస్థానే నూతనంగా నిర్మించిన ఈ ఆలయ శోభ వర్ణనాతీతం. గర్భాలయంలో కొలువైన శ్రీ హనుమంతుని దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. పుష్కరిణికి సమీపంలో భక్తులకు అయ్యప్ప ఆలయం కానవస్తుంది. స్థానిక అయ్యప్ప భక్త సమాజంచే నిర్మితమైన ఈ దివ్యాలయంలో కొలువైన హరిహరసుతుడు దర్శనం వల్ల సర్వదోషాలు హరించి శాంతి చేకూరుతుందని భక్తులు నమ్ముతారు. పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తికి పల్లకీ ఉత్సవం నిర్వహిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామిని కొలిచిన వారికి కొంగు బంగారంగా, ఆశ్రిత జన రక్షకుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ దయాసాగరుడి అపార కరుణామృతం మీ అందరిపై కురవాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.